బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు ఏ పని చేయకుండా కూడా మీకు కావాల్సింది జరిగేలా చేయవచ్చు. మీరు గనక ఈ 4 పార్శ్వాలను ఒకే దిశలో కేంద్రీకరించి ఒక నిర్దిష్ట కాలం పాటు తదేక దృష్టితో అలా ఉంచగలిగితే అది సాధ్యం. అతను శివుడు తన కోసం అది చేస్తాడు అనుకుంటాడు, అది అలాగే జరుగుతుంది కూడా. అంటే శివుడు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తాడా? లేదు. మీరిది అర్థం చేసుకోవాలి. దేవుడు మీకోసం తన చిటికన వేలును కూడా ఎత్తాడు. ఈ భూమి మీద ఇప్పటి వరకు జరగనిది రేపు జరగవచ్చు. మనుషులకి దాన్ని జరిగేలా చేసే సామర్థ్యం ఉంది. ఈ భూమి మీద మానవులుగా మనం సృష్టించిన ప్రతిదీ కూడా ప్రాథమికంగా ముందు మన మనసులో సృష్టించబడింది. ఈ భూమిపై మీకు కనిపించే ప్రతి మానవ నిర్మాణం కూడా ముందు అది మన మనసులో వ్యక్తమై ఆ తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపాన్ని పొందింది. ఈ భూప్రపంచం మీద మనం ఆవిష్కరించిన అద్భుతమైన విషయాలు, అలాగే జుగుప్సాకరమైన విషయాలు రెండూ కూడా మన మానవ మనసు నుంచి వచ్చాయి. కాబట్టి మనం బాహ్య ప్రపంచంలో సరైన విషయాలను సృష్టించాలనుకున్నప్పుడు మొదట మన మనసులో సరైన విషయాలను ఎలా సృష్టించాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం. మన మనసును మనకు కావాల్సినట్టుగా ఉంచుకోగల శక్తి మనకి లేకపోతే బాహ్య ప్రపంచంలో మనం సృష్టించే ఫలితాలు కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంటాయి. కాబట్టి మన మనసును మనకి కావలసినట్టుగా నిర్వహించడం ఎలాగో నేర్చుకోవడం అనేది ప్రపంచాన్ని మనకు నచ్చినట్టుగా సృష్టించడానికి ఆధారమవుతుంది. యోగా సాంప్రదాయంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక రోజున ఒక వ్యక్తి అలా నడుస్తూ వెళ్తున్నాడు. ఊరికే అలా లాంగ్ వాక్ వెళ్తున్నాడు. అనుకోకుండా, తనకి తెలియకుండా అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. చాలా అదృష్టవంతుడు కదా. He just took a walk and he landed up in paradise. చాలాసేపు నడవడంతో అతనికి కాస్త అలసటగా అనిపించింది. దాంతో అతను నేను అలసిపోయాను, ఎక్కడైనా కాస్త విశ్రాంతి తీసుకోగలిగితే బావుండు అనుకున్నాడు. అటు ఇటు చూశాడు. అక్కడ ఒక మంచి చెట్టు కనిపించింది. దాని కింద మెత్తటి గడ్డి అచ్చం పరిచినట్టుగా ఉంది. అది చూసి అతను అక్కడికి వెళ్ళి హాయిగా తలవాల్చి నిద్రపోయాడు. కొన్ని గంటల తర్వాత అతను లేచాడు. బడలిక తీరింది. అబ్బా, మంచి విశ్రాంతి దొరికింది. కాని నాకు ఆకలేస్తోంది, తినడానికి ఏదైనా దొరికితే బావుండు అనుకున్నాడు. తన జీవితంలో తాను తినాలని కోరుకున్న వాటన్నిటి గురించి గుర్తు చేసుకున్నాడు. ఉన్న పళంగా అతను తలుచుకున్న పదార్థాలన్నీ అతని కళ్ల ముందు ప్రత్యక్షమైపోయాయి. మీరిది అర్థం చేసుకోవాలి. అక్కడ సౌకర్యాలు అలా ఉంటాయి. మరి ఆకలితో ఉన్నవారు ప్రశ్నలు వేయరు. ఆహారం వచ్చింది, అతను తిన్నాడు. అతని కడుపు నిండిపోయింది. ఇక అప్పుడు అతను కడుపు నిండిపోయింది, తాగడానికి ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నాడు. అతను తన జీవితంలో తాగాలి అనుకున్నవన్నీ అతను తలుచుకోగానే అతని కళ్ల ముందు ప్రత్యక్షమైపోయాయి. తాగేవారు కూడా ప్రశ్నలు వేయరు కాబట్టి వెంటనే తాగేశాడు. ఇక లోపల కాస్త మందు పడేసరికి, మీకు తెలుసు కదా డార్విన్ ఏం చెప్పాడు, మీరంతా కోతులని, మీ తోకలు పోయాయని. నేను కాదు, చార్ల్స్ డార్విన్ మనకేం చెప్పాడంటే, మీరంతా కోతులని, తర్వాత తోకపోయి మీరు మనుషులుగా పరిణామం చెందారు అని అన్నాడు. అవును, ఖచ్చితంగా తోకపోయింది. కానీ ఆ కోతి యోగా పరిభాషలో మేము నిలకడలేని మనిషిని మర్కటం అంటాం, అంటే కోతి అని. మనసుని కోతితో ఎందుకు పోల్చుతున్నామంటే, కోతిలో ఉండే లక్షణాలు ఏమిటి? ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే అది అనవసరంగా కదులుతూ ఉంటుంది. అలాగే మరో లక్షణం ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని యువర్ మంకీయింగ్ సంబడి అంటే దాని అర్థం ఏంటి? అనుకరణ. కోతి ఇంకా అనుకరణ, ఈ రెండు పర్యాయ పదాలుగా అయ్యాయి. కాబట్టి కోతిలో ఉండే ఈ రెండు ప్రధాన లక్షణాలు ఒక నిలకడలేని మనసుకి కూడా ఉంటాయి. మొదటిది అనవసరమైన కదలిక. దీన్ని మీరు కోతి నుండి నేర్చుకోనక్కర్లేదు, మీరు కోతికి నేర్పగలరు కూడా. ఇక రెండోది అనుకరణ. ఇక మనసుకి నిత్యం ఇదే పని. కాబట్టి ఈ రెండు గుణాలు ఉన్నప్పుడు ఆ మనస్సుని ఒక కోతితో పోలుస్తూ ఉంటాం. కాబట్టి అతనిలో ఉన్న ఈ కోతి నిద్రలేచింది. అతను అటూ ఇటూ చూసి, అసలు ఈ ప్రదేశంలో ఏం జరుగుతుంది? నేను భోజనం కావాలనుకున్నాను, భోజనం వచ్చింది.
పానీయం కావాలనుకున్నాను, పానీయం వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ దెయ్యాలు ఉండి ఉంటాయనుకున్నాడు. వెంటనే దెయ్యాలొచ్చాయి. ఓ, దెయ్యాలొచ్చేశాయి, అవి నా చుట్టూ చేరి నన్ను హింసిస్తున్నాయి అనుకుంటున్నాడు. వెంటనే ఆ దెయ్యాలు అతని చుట్టూ చేరి హింసించడం మొదలుపెట్టాయి. అప్పుడు అతను ఆ బాధలో ఇవి నన్ను చంపేస్తున్నాయి అని అరిచాడు. ఆ ప్రకారమే మరణించాడు. ఇందాకే అనుకున్నాడు కదా నేను అదృష్టవంతుణ్ణి అని. ఇక్కడ సమస్య ఏంటంటే అతను కూర్చున్నది ఒక కల్పవృక్షం కింద, అంటే కోరికలు తీర్చే చెట్టు కింద. భోజనం అడిగాడు, భోజనం వచ్చింది. మందు అడిగాడు, మందు వచ్చింది. దయ్యాలని అడిగాడు, దయ్యాలు వచ్చాయి. హింసని అడిగాడు, హింస వచ్చింది. మరణాన్ని అడిగాడు, మరణం సంభవించింది. ఇక ఇప్పుడు ఈ కల్పవృక్షాలను వెతుకుతూ అడవులు వెంట పడకండి. ఈ రోజుల్లో ఒక మామూలు చెట్టు కనబడ్డమే ఎంతో కష్టం. నిలకడగా ఉన్న మనసుని, సంయుక్తి అనే ఒక స్థితిని పొందిన మనసుని కల్పవృక్షంతో పోలుస్తారు. మీరు మీ ఆలోచనలకి ఒక సమన్వయాన్ని తీసుకువస్తే అప్పుడది మీ వ్యవస్థ మొత్తంలో ఒక సమన్వయాన్ని తీసుకువస్తుంది. మీ శరీరం, మీ భావాలు, మీ శక్తులు ఇవన్నీ ఆ వైపే కేంద్రీకృతం అవుతాయి. ఒకసారి మీలోని ఈ 4 పార్శ్వాలు, అంటే మీ భౌతిక శరీరం, మీ బుద్ధి, మీ భావోద్వేగం, ఇంకా మీ ప్రాథమిక జీవశక్తులు, ఈ 4 ఒకవైపుకి కేంద్రీకరించబడి ఉంటే ఇక అప్పుడు మీరు కోరుకునేది ఏదైనా సరే అది జరిగిపోతుంది. నిజానికి మీ చిటికెన వేలు కూడా ఎత్తనవసరం లేదు. మీరు చేసే పని అది జరిగేలా చేయడంలో సహాయపడుతుంది. కానీ అసలు ఏ పని చేయకుండా కూడా మీకు కావాల్సింది జరిగేలా చేయవచ్చు. మీరు గనక ఈ 4 పార్శ్వాలను ఒకే దిశలో కేంద్రీకరించి ఒక నిర్దిష్ట కాలం పాటు తదేక దృష్టితో అలా ఉంచగలిగితే అది సాధ్యం. ప్రస్తుతం మీ మనసుతో వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి క్షణం అది తన దిశను మార్చుకుంటూ ఉంటుంది. అదెలా అంటే మీరు పలానా చోటకు వెళ్లాలనుకుంటున్నారు, కానీ ప్రతి 2 అడుగులకి మీరు మీ దిశను మార్చేస్తూ ఉంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగితే తప్ప మీరు ఆ గమ్యాన్ని చేరడం అనేది పూర్తిగా ప్రశ్నార్థకమైపోతుంది. కాబట్టి మన ఆలోచనల్లో సమన్వయాన్ని తీసుకురావడం, తద్వారా మన వ్యవస్థ మొత్తంలో ఒక సమన్వయాన్ని తీసుకువచ్చి ఈ 4 పార్శ్వాలని ఒకే దిశలో కేంద్రీకరించగలిగితే ఇక అప్పుడు మీరు గమనిస్తారు, మీకు మీరే ఒక కల్పవృక్షం అవుతారు. మీరు ఏది కోరుకున్నా సరే అది జరుగుతుంది. కానీ ప్రస్తుతం మీ జీవితాలను మీరు గమనిస్తే ఇప్పటి వరకు మీరు కోరుకున్నవన్నీ నిజంగా జరిగితే ఇక మీ పని అయిపోయినట్టే. మీరు కోరుకున్న వస్తువులు, కోరుకున్న వ్యక్తులు గనుక ఈ రోజే మీ ఇంట్లో మీ కళ్ల ముందు ప్రత్యక్షమైతే మీరు వాటితో జీవించగలిగేవారా? ఒకసారి మనకి ఇటువంటి శక్తి లభించినప్పుడు గుర్తుంచుకోండి, మన భౌతిక చర్య, మన మానసిక చర్య, భావోద్వేగ చర్య, ఇంకా శక్తికి సంబంధించిన చర్య అనేవి మన నియంత్రణలో ఉండి సరైన దిశలో వినియోగపడడం అనేది చాలా ముఖ్యం. లేదంటే మనం వినాశకారులం అవుతాం. అది మన వినాశనానికి దారితీస్తుంది. ప్రస్తుతం మన సమస్య అదే. ఏ సాంకేతికత అయితే మన జీవితాలని అందంగా, సునాయాసంగా మార్చడానికి రూపొందించబడిందో అదే సాంకేతికత మన సమస్యలన్నిటికీ మూలమైంది. కాబట్టి ఏదైతే ఒక వరం అయి ఉండాల్సిందో దాన్ని మనం ఒక శాపంగా మార్చుకుంటున్నాం. గత 100 సంవత్సరాలుగా ఏదైతే మనకి ఎన్నో సౌఖ్యాలను, సుఖాలను చేకూర్చిందో అదే ఇప్పుడు మన మనుగడకి ఒక ముప్పుగా కూడా మారిపోయింది. ఎందుకంటే మన చర్యలని మనం ఎరుకుతో నిర్ణయించడం లేదు. చెయ్యక తప్పదు అనే నిర్బంధ స్థితి నుండి మనం చర్యలు చేస్తున్నాం. కాబట్టి మన ఆలోచనల్లో సమన్వయాన్ని తీసుకురావడం అంటే నిర్బంధంగా చర్యలు చేసే స్థితి నుండి ఎరుకతో చర్యలను నిర్ణయించుకునే స్థాయికి చేరుకోవడం అన్నమాట. మీరు కొందరి గురించి వినే ఉంటారు. వాళ్ళు ఏదో కోరుకుంటారు, అన్ని అంచనాలను తారుమారు చేస్తూ నిజంగానే వాళ్ళకది లభిస్తుంది. సాధారణంగా విశ్వాసంతో ఉండే వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. మీరు గనక ఇలా, నేను ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలంటే నాకు ఒక 50 లక్షలు కావాలి, కానీ నా జేబులో 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి, కనుక కుదరదు అని ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి. మీరు కుదరదు అని అన్న క్షణమే మీరు నాకు వద్దు అని కూడా అనుకుంటున్నట్టే. కాబట్టి ఒక స్థాయిలో నాకు అది కావాలి అని కోరికను సృష్టిస్తూనే మరొక స్థాయిలో నాకు వద్దు అంటున్నారు. కాబట్టి ఈ సంఘర్షణలో అది జరగకపోవచ్చు. ఎవరైనా విశ్వాసం ఉన్న ఒక వ్యక్తి భగవంతుడి మీదో, ఒక ఆలయం మీదో, ఏదో ఒక దాని మీదో విశ్వాసం, సరళమైన మనసు గల వ్యక్తి. నమ్మకం అనేది కేవలం సరళమైన మనసు గల వారికి మాత్రమే పనిచేస్తుంది. ఆలోచించే వారికి, మరీ అతిగా ఆలోచించే వారికి అది ఎప్పుడూ పనిచేయదు. ఒక పసిపిల్లాడి లాంటి మనసు కలిగి తన దేవుడి మీదో, గుడి మీదో ఒక నమ్మకం గల వ్యక్తి అతను గుడికి వెళ్ళి, శివా నాకు ఇల్లు కావాలి, ఎలా అన్నది నాకు తెలీదు, నాకు నువ్వు ఇవ్వాలి అంతే అంటే ఇప్పుడు అతని మనసులో ఏ ప్రతికూల ఆలోచనలు ఉండవు.
అది జరుగుతుందా, జరగదా, కుదరదా, కుదురుతుందా, ఈ ఆలోచనలు అన్నిటినీ ఈ నమ్మకం అనే సరళమైన పని తుడిచిపెట్టేస్తుంది. శివుడే తన కోసం చేస్తాడని అనుకుంటాడు, అది జరుగుతుంది కూడా. అంటే శివుడు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తాడా? లేదండి. మీరిది అర్థం చేసుకోవాలి. దేవుడు మీకోసం తన చిటికెన వేలును కూడా ఎత్తాడు. మీరు భగవంతుడు అని పిలుస్తున్నది ఈ ఉనికి మూలాన్ని. ఒక సృష్టికర్తగా ఆయన అద్భుతమైన సృష్టిని చేశాడు, అందులో ప్రశ్నే లేదు. ఇంతకన్నా గొప్ప సృష్టిని మీరు ఊహించగలరా చెప్పండి? ఇప్పుడు ఉన్న సృష్టి కన్నా మరింత ఉన్నతమైనది ఎవరైనా ఊహించగలరా చెప్పండి? ఒక సృష్టికర్తగా తన పనిని తాను అద్భుతంగా చేశాడు. కానీ మీరు మీ జీవితం మీకు కావలసినట్టుగా జరగాలి అంటే, ఎందుకంటే మీ శ్రేయస్సు ఇంకా ఆనందం ముఖ్యంగా ఆధారపడి ఉండేది దీనిమీదే. ఒకవేళ మీకు దుఃఖం అనేది కలిగితే, మీరు దుఃఖపడ్డానికి గల ఒకే ఒక కారణం జీవితం మీరు అనుకుంటున్నట్టుగా జరగడం లేదు. ఇదే కారణం, అంతే కదా? కాబట్టి జీవితం మీరు జరగాలి అనుకున్న విధంగా జరగకపోతే మీరేం చేస్తారు? మీరు ఖచ్చితంగా దుఃఖపడతారు. జీవితం మీరు జరగాలి అనుకున్న విధంగా జరిగితే అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. విషయం అంత సులువైనది. కాబట్టి జీవితం మీరు జరగాలి అనుకున్న విధంగా జరగాలి అంటే ముందు మీరు ఎలా ఆలోచిస్తారు, ఎంత ఏకాగ్రతతో ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనల్లో ఎంత నిలకడ ఉంది, ఇంకా మీ ఆలోచనల ప్రక్రియ ఎంత బలంగా ఉన్నాయి అన్నది మీ ఆలోచన నిజమవుతుందా లేక ఒక ఆలోచనగానే మిగిలిపోతుందా అన్న దాన్ని నిర్ణయిస్తుంది. మరోలా చెప్పాలంటే, ప్రతికూల ఆలోచనలు చేస్తూ మీ ఆలోచనకు అవరోధాలను సృష్టించుకుంటున్నారా లేక అవరోధాలను సృష్టించకుండా ఉంటున్నారా అన్నది నిర్ణయిస్తుంది. ఇది సాధ్యమా, సాధ్యం కాదా అన్న ఆలోచన ప్రస్తుతం మానవాళిని నాశనం చేస్తుంది. ఏది సాధ్యం, ఏది సాధ్యం కాదు అనేది మీ పని కాదు, అది ప్రకృతి పని. మీ పని కేవలం మీకు కావాల్సిన దానికోసం కృషి చేయడమే. ప్రస్తుతం మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. నేను మిమ్మల్ని 2 సులువైన ప్రశ్నలు అడుగుతాను. మీరు వీటిని సరిగ్గా విని సమాధానం చెప్పాలి. ప్రస్తుతం మీరు కూర్చున్న చోట నుంచి మీరు ఎగిరిపోతారా? మీరు లేదు అంటారు. ఇప్పుడు మీరు కూర్చున్న చోట నుంచి మీరు లేచి నడవగలరా? అవును అంటారు. దేని ఆధారంగా చెప్తున్నారు? ఎగరడం సాధ్యపడదని, నడవడం సాధ్యమవుతుందని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే జీవితంలోని గత అనుభవం. మీరు ఎన్నోసార్లు లేచి నడిచారు, కానీ మీరు ఎప్పుడూ ఎగరలేదు. మరోలా చెప్పాలంటే, ఏదైనా సాధ్యపడుతుందా లేదా అన్న విషయాన్ని నిర్ణయించడానికి మీరు మీ జీవితంలోని గత అనుభవాన్ని ప్రాతిపదికగా ఉపయోగిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఏదైతే జరగలేదో అది ఇక ముందు కూడా జరగదు అని మీరు నిర్ణయిస్తున్నారు. అవునా కాదా? మానవాళికి, మానవ స్ఫూర్తికి ఇది ఒక అవమానం. ఇప్పటి వరకు ఈ భూమి మీద జరగనిది రేపు జరగవచ్చు. రేపు దాన్ని జరిగేలా చేసే సామర్థ్యం మనుషులకి ఉంది. కాబట్టి ఏది సాధ్యం, ఏది సాధ్యం కాదు అనేది మీ పని కాదు, అది ప్రకృతి పని. అది చూసుకుంటుంది. మీరు చేయాల్సిందల్లా మీకు నిజంగా ఏం కావాలో చూసి దానికోసం కృషి చేయడమే. మీరు గనక బలమైన ఆలోచనను సృష్టిస్తే, దాని తీక్షతని తగ్గించే ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా ఉంటే, అసలు మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే, మీకు నిజంగా ఏం కావాలి అన్న దానిపైన మీకు స్పష్టత ఉండాలి. మీకేం కావాలి అన్నదే మీకు తెలియకపోతే దాన్ని సృష్టించే ప్రశ్నే తలెత్తదు. మీకేం కావాలి అనేది ఒకసారి గమనిస్తే, ప్రతి మనిషి కోరుకునేదేంటంటే, అతను ఆనందంగా జీవించాలనుకుంటాడు, ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు, తన సంబంధాలలో ప్రేమతో, ఆప్యాయతతో ఉండాలనుకుంటాడు. మరోలో చెప్పాలంటే, ఏ మనిషి అయినా సరే తాను కోరుకునేదేంటంటే, తన లోపల ఆహ్లాదం, తన చుట్టూ ఆహ్లాదం. ఈ ఆహ్లాదమే మన శరీరంలో కలిగితే దాన్ని మనం ఆరోగ్యం ఇంకా సుఖం అంటాం. అది మన మనసులో కలిగితే మనం దాన్ని ప్రశాంతత ఇంకా ఆనందం అంటాం. అదే మన భావోద్వేగాల్లో కలిగితే దాన్నే ప్రేమ ఇంకా కరుణ అంటాం. అదే గనుక మన శక్తిలో జరిగితే దాన్ని పారవస్యం ఇంకా పరమానందం అంటాం. మానవుడు వెతుకుతున్నది ఇదే. అతడు ఆఫీస్కి ఉద్యోగం చేయడం కోసం వెళ్ళినా, డబ్బు సంపాదించాలి అనుకున్నా, ఒక వృత్తి చేపట్టినా, కుటుంబాన్ని సాకుతున్నా, బార్లో కూర్చున్నా, గుళ్ళో కూర్చున్నా, ఏం చేసినా అతను వెతుకుతున్నది ఒకటే, తన లోపల ఆహ్లాదం, తన చుట్టూ ఆహ్లాదం. మనం సృష్టించాలని అనుకుంటున్నది ఇదే అయినప్పుడు, ఇది సూటిగా దాన్ని లక్ష్యం పెట్టుకొని దాన్ని సృష్టించేందుకు పూనుకోవాల్సిన సమయం అనుకుంటున్నాం. కాబట్టి మీకోసం మీరు సృష్టించాలి అనుకుంటున్నది, మీరు ఒక ప్రశాంతమైన మనిషిగా, ఆనందకరమైన వ్యక్తిగా, ప్రేమతో నిండిన మనిషిగా, అన్ని స్థాయిల్లోనూ ఆహ్లాదంగా ఉన్న మనిషిగా ఉండడం.
అలాగే మీకు ఇదే విధమైన ప్రపంచం కూడా కావాలా? ప్రశాంతమైన, ప్రేమతో నిండిన ప్రపంచం, ఆనందంతో నిండిన ప్రపంచం. లేదు నాకు పచ్చదనం కావాలి, ఆహారం కావాలి అంటారా? ఆనందంతో నిండిన ప్రపంచం అన్నప్పుడు మీకు కావాల్సిందంతా అందులోనే ఉంటుంది. మీరు కోరుకుంటున్నది ఇదే. మీరు చేయాల్సిందల్లా దాన్ని సృష్టించడం కోసం పూనుకోవడమే. ఒక ప్రశాంతమైన, ఆనందకరమైన, ప్రేమతో నిండిన ప్రపంచాన్ని మీకు ఇంకా మీ చుట్టూ ఉన్న వారి కోసం కూడా. ప్రతిరోజు ఉదయం మీరు మీ రోజుని మనసులో ఈ చిన్న ఆలోచనతో మొదలు పెడితే, ఇవాళ నేను ఎక్కడికెళ్ళినా నేను ఒక ప్రశాంతమైన, ప్రేమతో నిండిన, ఆనందకరమైన ప్రపంచాన్ని సృష్టిస్తాను అని అనుకున్నట్లయితే, మీరు రోజులో ఒక 100 సార్లు కింద పడిపోయినా సమస్య ఉంది. నిశ్చయ చిత్తంతో ఉన్న మనిషికి ఓటమనేదే ఉండదు. 100 సార్లు కింద పడితే ఒక 100 జీవిత పాఠాలు నేర్చుకుంటారు. మీకు నిజంగా ముఖ్యమైన వాటిని సృష్టించడానికి ఇదే విధంగా పూనుకుంటే అప్పుడు మీ ఆలోచనల్లో సమన్వయం వస్తుంది. ఒక్కసారి మీ ఆలోచనల్లో సమన్వయం వస్తే మీరు ఎలా ఆలోచిస్తారో అలానే భావిస్తారు. ఒకసారి మీ ఆలోచన భావోద్వేగాలు వ్యవస్థీకృతమైతే మీ శక్తుల్లో కూడా సమన్వయం వచ్చి అదే దిశగా కేంద్రీకరించబడతాయి. ఒకసారి మీ ఆలోచన భావోద్వేగం ఇంకా శక్తుల్లో సమన్వయం వస్తే అప్పుడిక మీ శరీరంలో కూడా సమన్వయం వస్తుంది. ఒకసారి ఈ 4 గనక ఒకే దిశలోకి కేంద్రీకరించబడితే మీకు కావలసిన దాన్ని సృష్టించి నిజం చేసుకునే మీ సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. మీ ఉనికికి మూలమైనది మీ జీవితంలోని ప్రతిక్షణం మీలో పనిచేస్తూనే ఉంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అది మీ అందుబాటులో ఉందా లేదా అన్నదే ప్రశ్న. మీ జీవితంలోని ప్రాథమికమైన ఈ 4 అంశాలలో సమన్వయాన్ని తీసుకురావడం అనేది అది మీ అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. ఇది చేయడానికి ఎన్నో సాధనాలు, సాంకేతికతలు ఉన్నాయి. యోగ శాస్త్రం మొత్తం, మనం యోగా అని పిలిచే శాస్త్రం మొత్తం దీని గురించే. అదేంటంటే మిమ్మల్ని మీరు సృష్టిలో ఒక భాగంగా ఉండడం నుంచి ఒక సృష్టికర్తగా పరిణామం చెందించుకోవడం గురించే. ఇదే నా కోరిక, ఇంకా నా ఆశీర్వాదం. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషికి తనలో ఉన్న సృష్టి మూలాన్ని తాకే సామర్థ్యం ఉండాలి. తద్వారా అతను ఇక్కడ ఒక సృష్టికర్తగా వ్యవహరించగలగాలి, సృష్టిలో ఒక భాగంగా కాదు. For more videos like this, subscribe Big TV channel.